మేము ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఢిల్లీలో ఏముందా మాకు? ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాలంటే పొయ్యి కలవకుంటే అనుమతులు ఎట్లకెళ్ళి వస్తాయి? మేము డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవాలి. నువ్వు అడ్డగోలుగా 11% అప్పులు తెచ్చినావు, దాన్ని 7% తగ్గించాలంటే కేంద్ర మంత్రిని కలవాల్సిన అవసరం లేదా? ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో రోడ్లు, చిన్న చిన్న రోడ్లు కూడా ఫారెస్ట్ ఏరియాలో 10 ఏళ్ల నుంచి రోడ్లు ఆగిపోయినాయి. ఎన్విరాన్మెంట్ మినిస్టర్ని కలవకుంటే అనుమతులు వస్తాయి? ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ మనం నిర్మించుకోవాలనుకుంటున్న ఆ మంత్రిని సర్ఫేస్ మినిస్టర్ని కలవకుంటే అనుమతులు వస్తాయి? ఈ రోజు మెట్రో అనుమతి తెచ్చుకోవాలనుకున్నాం, ప్రధానమంత్రిని కలవకుంటే మెట్రో అనుమతి వస్తుందా? ఈ రోజు మూసి ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నాం, దానికి సంబంధించిన అనుమతులు నిధులు తెచ్చుకోవాలంటే ఎవరిని కలవాలి? నువ్వు ఇవన్నీ ఇస్తావా చెప్పు? రోజు ఆడికే వస్తాం, ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి కూర్చుంటాం, కూర్చుంటాం. వంతుల వారిగా నేను ఉత్తమైన డ్యూటీ చేస్తాం, ఒకరి తర్వాత ఒకరం. అన్ని మీరే ఎట్లాగ ఉన్నాయి కదా. 10 పైసలు మితికి ఇవ్వండి, 50,000 కోట్లు ఏమవుతుంది? సంపాదించింది ఇద్దరు బాబామర్దలు అనుకుంటే ఒక 50,000 కోట్లు ఒక లెక్కనా? బాండ్స్ రాసిస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. 10 పైసలు మితికి ఇయ్యండి, ఏడ దాచుకుంటారు? దాచిపెట్టుకొని టెన్షన్తో బీపీ షుగర్లు లో బీపీ వచ్చేసి హాస్పిటల్ వాడాల్సి వస్తుంది, దాచుకుని ఎవరు దొంగ ఎత్తుకుపోతాడో అని. ఎందుకు వస్తున్నాయి లో బీపీ షుగర్లు? అడ్డగోలుగా సంపాదించి అవి ఎవడొచ్చి పట్టుకుంటాడో అని టెన్షన్తో వస్తున్నాయి. Subscribe us and press the bell icon for more interesting updates.